అందరికీ నమస్తే. నేను మాధురి. మేము అల్లం వేసామని చెప్పాను కదా! అల్లము కొన్ని చోట్ల సరిగ్గా మొలవట్లేదు. ఎందుకంటే సరిగ్గా వర్షాలు లేవు కాబట్టి అక్కడక్కడ భూమి కూడా ఎండిపోయినట్లుందని స్ప్రింక్లర్స్ తీసుకొద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే స్ప్రింక్లర్స్ అయితే బాగా వాటర్ అనేది ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతది కాబట్టి. అందుకని షాప్‌కెళ్ళామనమాట. అక్కడ షాప్‌కెళ్ళి ఈ స్ప్రింక్లర్స్ అనేవి తీసుకుంటున్నాం. వాళ్ళే ఫిట్టింగ్ అన్నీ చేసిస్తున్నారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న పైపు పైన బ్రాస్‌తో ఉండే స్ప్రింక్లర్ ఉంది కదా! అవన్నీ కలిపి ఈచ్ 580 రూపీస్ పడిందనమాట. ఇంకా తక్కువే పడతది. కానీ ఆ రోజు ఎందుకో మరి అస్సలు తగ్గించలేదు. ఇంకా 580 రూపీస్‌కి తీసుకున్నాము. తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత చెక్ చేస్తే మనకు క్లోజ్ చేసే లిడ్ ఉంటుంది కదా! అది ఇవ్వలేదనమాట. మళ్ళీ షాప్‌కెళ్ళి మళ్ళీ తీసుకొచ్చామనమాట. అయితే ఇంకా వాటర్ పెట్టేయచ్చులే పసుపుకు, అల్లంకి అని అనుకుంటే ఇంకా మా సిట్యుయేషన్ చూడండి. మనం వ్యవసాయంలో ఒకటనుకుంటే ఒకటవుతది. వాటర్ ఫ్లో లేనప్పుడు మోటార్ అంతా ఆఫ్ చేసి మనకు స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. గోవింద్‌కి ఎంత చెప్పినా వినడనమాట. ఇంకా అట్లాగే పెడతాడు. మేము 5 స్ప్రింక్లర్సే తీసుకున్నాం అనమాట. మాకు వచ్చే వాటర్ ఏమో ఎక్కువ ప్రెషర్‌తో వస్తున్నాయి. కొంచెం స్ప్రింక్లర్స్ ఇట్లా ఆన్ అవ్వగానే ఇంకా ఇదిగోండి ఇట్లా ఆన్ అవ్వగానే పైప్స్ అనేవి ఊడిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇంకా ఈ చేసేదేం లేక మళ్ళీ ఆపేసాం. మేము కొన్ని రోజుల క్రితమే డబల్ బ్యాటరీ స్ప్రేయర్ తీసుకున్నాం అనమాట. కాకపోతే ఇంతవరకు ఓపెనే చేయలేదు. ఎన్ని రోజుల నుంచో స్ప్రేయర్ లేనప్పుడేమో స్ప్రేయర్ లేదు మాకు కొట్టడానికి అన్నారు. స్ప్రేయర్ తీసుకున్న తర్వాతేమో దాన్ని ఒక్కరోజు ఓపెన్ చేసింది కూడా లేదు. ఇంకా వీళ్ళు ఎన్ని రోజులున్నా ఓపెన్ చేయరని చెప్పి నేనే ఈరోజు ఎట్లాగైనా ఓపెన్ చేయాలి అని చెప్పి ఓపెన్ చేయిస్తున్నాను అనమాట. దీనికి స్ప్రేయర్ గన్, తర్వాత ఇవేమో షోల్డర్స్కి వేసుకునే బెల్ట్స్ అనమాట. ఇంకా ఇవి ఎక్స్టెన్షన్ పైప్స్, ఇంకా నాజిల్స్ కూడా మనకు డిఫరెంట్ పడడానికి కూడా ఒక 2-3 రకాలైతే ఇచ్చాడు. మనకు ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఇచ్చాడనమాట. మనము డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అనమాట. దీంతో మేము కూడా ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాం. నేను ఎప్పుడు ఇటువంటి స్ప్రేయర్ని అయితే చూడలేదు, ఫస్ట్ టైం ఇది. హ్యాండ్ పంప్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేస్తారు కదా, అది చూసాను. కానీ ఇట్లా బ్యాటరీ స్ప్రేయర్ అయితే ఫస్ట్ టైం చూడడము. ఇంతకుముందు తైవాన్ స్ప్రేయర్ వాడేవాళ్ళం, అది పాడైపోయిందనమాట. మళ్ళీ 4 స్ట్రోక్ది కూడా ఉందన్నమాట పవర్ స్ప్రేయర్. అది మ్యాంగోస్కి అయితే బాగా పనిచేస్తుంది కానీ కూరగాయ మొక్కలకు అంత పని చేయట్లేదు. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, మేము మట్టికి అంత వేప నూనె, తర్వాత జీవామృతము, అవన్నీ కూడా బయో ఎంజైమ్, సపోటా బయో ఎంజైమ్ ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్న మట్టిని నేను ఆ ఫామ్ దగ్గరికి, అదే జొన్నకి, కందికి అంతా కూడా స్ప్రే చేయాలి అని చెప్పాను కదా. ఇందాక ఓపెన్ చేసిన స్ప్రేయర్లోనే ఇవన్నీ వేసి కొడుతున్నాం అనమాట. ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. మేమైతే ఆ రోజు వాడడం చాలా బాగుండింది స్ప్రేయర్ అయితే. ఫస్ట్లో ఇనిషియల్గా మాకు అసలు అది ఎట్లా వాడాలనో ఏంటో తెలీదు. మేము అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు కదా, అవి చదువుకుంటూ చూసుకుంటూ ఇంకా చేసామన్నమాట. ఆ ఇన్స్టాలేషన్ కూడా అంటే ఏం పెద్ద ఇన్స్టాలేషన్ కాదు, ఏవి ఎట్లా పెట్టుకోవాలి అన్నది కూడా మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే లేదు కదా, మాన్యువల్ చూసుకుంటూ పెట్టాల్సి వచ్చింది. ఏ స్ప్రేయింగ్ అయినా ఈవినింగ్ చేస్తే చాలా మంచిగా పనిచేస్తుంది అని అనిపిస్తుంది నాకైతే. పార్వతమ్మ, గోవింద్ వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ పేరెంట్స్కి ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు. మంచి వర్కర్స్ దొరకడం కూడా ఇవాళ రేపు ఒక అదృష్టం లాగా అయిపోయిందండి. అసలు కంటిన్యూస్గా 1 సంవత్సరం పాటు కూడా ఉండడం లేదు. మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుంచే ఇట్లా జంటను పెట్టుకుంటున్నాము. అంతకన్నా ముందు మేము అసలు జంటను పెట్టుకోలేదు. ఓన్లీ ఒక్క పర్సన్తోనే మేము ఫామ్ని అంతా నడిపేవాళ్ళం అనమాట. 2010 నుంచి 2024 వరకు కూడా వీళ్ళిద్దరే, శ్రీనివాస్ ఒకరు, శ్రీశైలం అని అంతకన్నా ముందు వర్క్ చేశారు. వీళ్ళిద్దరు మాత్రమే పనిచేశారు చూడండి. ఆవులకి అసలు టైం ఎట్లా తెలుస్తుందో కానీ నిజంగా చాలా వండర్ అనిపిస్తుంది. మేము కషాయాన్ని డ్రమ్లో కలుపుకున్న తర్వాత అది కొంచెం సెట్ అవ్వాలని చెప్పి అంతవరకు పార్వతమ్మ కలుపు తీస్తుంది. నేను కూడా తనకు హెల్ప్ చేస్తున్నాను అనమాట.
అయితే ఆవులు వాటంతకవే వెళ్ళిపోతున్నాయి. పార్వతమ్మ ఉండే 5 అయినట్టుంది, అందుకే వెళ్ళిపోతున్నాయి అని అన్నదనమాట. నేను వాచ్‌లో ఒక్కసారి టైం చూస్తే ఎగ్జాక్ట్‌లీ 5 అయింది చూడండి. అంటే అవి రోజు 5:00 అంతా షెడ్ లోపలికెళ్తాయంట. అయితే ఈ మధ్యలో ఈగలు, దోమలు ఎక్కువయ్యాయని గోవిందు షెడ్‌లోకి ఎందుకని చెప్పి ఇంకా అక్కడికెళ్ళి కాపలా కూర్చున్నాడు చూడండి. అంటే కొద్దిసేపు బయటే తిరిగితే చల్లగాలికి బావుంటది కదా! గడ్డి కూడా మేస్తాయి, ఇంకా బాగా హెల్తీగా ఉంటాయని చెప్పి కాపలా కూర్చున్నాడు. బయటికెళ్ళిపోకుండా, ఆవుల షెడ్ దగ్గరికెళ్ళిపోకుండా చూడండి. ఎంత తెలివైనవంటే ఆవులు మాత్రం. మేము పేడ, మట్టి, ఇంకా కషాయాలు ఇలాంటివన్నీ వాడతాం కాబట్టి మాకు ఎక్కువగా పంప్స్‌లో స్ట్రక్ అయిపోతూ ఉంటదనమాట. ఆ మట్టి గానీ అన్నీ గూడా. అందుకోసం అని చెప్పి స్ప్రేయర్‌కి ఆల్రెడీ జాలి ఉన్నా గూడా మళ్ళీ ఒక క్లాత్‌నైతే కట్టామనమాట సేఫ్ సైడ్‌కి. అంటే స్ప్రేయర్ తొందరగా పాడవకుండా ఉండడానికి. మాకు ఫస్ట్‌లోనేమో ఇది ఫోర్స్ అనేది చాలా తక్కువగా వస్తుండింది. ఇంకా ఎట్లా పెట్టాలో మాకు తెలీదు. ఒక్కసారి శ్రీనివాస్ రాగానే మొత్తము ఆ వాషర్స్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రెషర్ బాగా వచ్చింది. మాకేమో ఫస్ట్‌లో తెలియలేదు. అట్లాగే వస్తుందేమో అని అనుకున్నాం అనమాట. అట్లా ఒకే చోట పడుతుండింది. తర్వాత అడ్జస్ట్ చేసిన తర్వాత ఇట్లా స్ప్రెడ్ అవుతూ పడిందనమాట. మెయిన్‌గా ఈ కషాయం స్ప్రే చేసుకుంటే ఏమవుతదంటే జొన్నలో గానీ, మొక్కజొన్నలో గానీ ఆ సుడి అనేది ఉంటది కదా! మధ్యలో సుడి కొడుతుంది అని అంటారు. అది ప్రివెంట్ చేయడం కోసమే ఈ స్ప్రేయింగ్ అనేది చేస్తామనమాట. ఇట్లా సాయంకాలం స్ప్రేయింగ్ చేస్తే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యేది కూడా మనకు మోస్ట్‌లీ నైట్ టైమే అవుతది కాబట్టి ఆ వాసనకు పెస్ట్ అనేది తొందరగా అట్రాక్ట్ అవ్వదన్నమాట. మేము 3 రోజుల నుంచి తోటలోనే ఉంటున్నాం అనమాట. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాం అనమాట. అంత తీరిక లేకుండా పని చేసినప్పుడు మనకు స్ట్రెస్ ఫ్రీ అనేది ఆవుల దగ్గరకు వచ్చి కొద్దిసేపు కూర్చున్నప్పుడే అనిపిస్తది. ఈగలు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఈ మధ్యలో, అందుకని వాటిని అట్లా పైన తడుముతూ ఉంటే అవి కూడా హ్యాపీగా ఉంటాయన్నమాట. మేము ఈ మధ్యలో సాయంకాలం కొద్దిగా పచ్చిగడ్డి వేసి పొగ పెడుతున్నాం. కొద్దిగా తగ్గుతున్నాయి పొగ పెడుతుంటే మాత్రం. ఈ మధ్యలో నైట్ టైం స్టవ్ మాత్రమే క్లీన్ చేసి పడుకుంటున్నాను అనమాట. కాకపోతే ఇంకా ఆ రోజు ఎందుకో మొత్తం క్లీన్ చేయాలనిపించింది. టైల్స్ కూడా కొంచెం పాడైపోయి ఉంటే ఆ టైల్స్, తర్వాత నేను పక్కన ఆయిల్ పెట్టుకుంటాను కదా, అవన్నీ కూడా జరిపి క్లీన్ చేశాను అనమాట. నేను క్లీనింగ్‌కి ఏవి స్పెషల్‌గా వాడను. నార్మల్ వాటర్‌తోనే క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా మరక పోలేదు అని అనుకుంటే నార్మల్‌గా మనం గిన్నెలు తోమే సోప్‌తోనే క్లీన్ చేస్తాను తప్ప నేను సెపరేట్‌గా ఏ స్ప్రేస్ కానీ ఏమి వాడను. వాటి వల్ల మనకి ఇంకా హార్మ్‌ఫుల్లే తప్ప అవి అస్సలు మంచివి కాదు. కావాలి అనుకుంటే బేకింగ్ సోడా, లెమన్ ఇట్లా ఏమైనా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు కానీ సెపరేట్‌గా మనము కొనుక్కుంటే డబ్బులు దండగా, మన హెల్త్ కూడా పాడైపోతుందన్నమాట.
ఇంకా ఈ విండోస్ ఎప్పుడు క్లోజ్ చేసినట్టే ఉంటాయి కానీ ఎంత డస్ట్ ఫామ్ అవుతుందో అసలు క్లీనింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఫామ్కి వచ్చినామంటే మనకు పొద్దున్నుంచి రాత్రి వరకు మంచి పని ఉంటుందన్నమాట. అందరూ వీకెండ్కి ఎంజాయ్ చేయడానికి వెళ్తే మేము మాత్రం పని చేయడానికే వెళ్తామన్నమాట ఫామ్కు. వీకెండ్ వచ్చింది అని అంటే అసలు ఎంతో కొంత పని అయిపోతుంది, ఏదైనా పని చేద్దాము అని అనిపిస్తుంది అనమాట. ఆ రోజంతా క్లీన్ చేసేసరికి ఇల్లంతా ఎంత నీట్గా అనిపించిందో. ఇల్లు నీట్గా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఆ రోజు తొందరగా లేచి రెడీ అయిపోయాను అనమాట. ముగ్గేసి అంత క్లీన్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. నెక్స్ట్ వీక్ నుంచి పార్వతమ్మ వాళ్ళు కూడా ఉండట్లేదు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఒకేసారి అంత క్లీనింగ్ అంతా చేసుకున్నాం అనమాట. మళ్ళీ నా ఒక్కదానికి చేసుకోవడం కష్టమైపోతుంది అని చెప్పి మళ్ళీ కొత్త వాళ్ళని వెతుక్కోవాలన్నమాట. అదే చెప్తున్నాను కదా, ఈ మధ్యలో అస్సలు ఎవ్వరు కూడా వర్కర్స్ పట్టుమని ఒక సంవత్సరం పాటు కూడా ఉండట్లేదు. నేను 13 years అయితే ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఫార్మింగ్ అంటే హ్యాపీగా సాగిపోయింది. ఈ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి 1 year నుంచి పని వాళ్ళు వస్తున్నారు, 2 నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళకి మాకు ఇన్ని 13 years ఉన్న వాళ్ళకంటే డబల్ ద శాలరీ ఇస్తున్నా కూడా అసలు ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ తర్వాత అన్నీ కల్పిస్తున్నా అసలు పని వాళ్ళు మాత్రం సరిగ్గా ఉండడమే లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎవ్వరు లేకుండా పని చేసుకుంటే పోతుందని. కానీ మనం ఈ ఫార్మింగ్లో అన్ని పనులు మనం ఒక్కరమే చేసుకోలేం, కంపల్సరీ అక్కడ ఎవరో ఒకరు ఉండాల్సి వస్తుంది. ఇనిషియల్గా వచ్చిన 1 నెల మాత్రం 2 నెలలు మాత్రం చాలా బాగా పని చేస్తారు. ఇంకా 3వ నెల 4వ నెల ఏమవుతుందో తెలియట్లేదు, ఇంకా పని చేయకుండా కూర్చోవడం మొదలు పెడతారు. ఏదేమైనా ఈ వారం మాత్రం పనులైతే బాగా జరిగాయన్నమాట. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.